గాయత్రికి తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది. అప్పుడే తను కూడా స్నానం చేసి ఫ్రెషప్ అయ్యి వచ్చిన శరణ్య ఏడుస్తున్న గాయత్రి భుజం మీద చెయ్యేసి ఓదార్పుగా అంది. "ఏడవకు. వెళ్ళి నువ్వు కూడా ఫ్రెషప్ అయ్యి రా. భోజనం చేద్దాం" అంది. గాయత్రి గబల్న ఆమె పాదాల మీద పడిపోయింది. "అక్కా, మీరు దేవత. మీ రుణం ఎలా తీర్చుకోను?" శరణ్య చిరునవ్వుతో ఆమెని లేపి కళ్ళు తుడుస్తూ అంది. "అన్నీ మాట్లాడుకుందాం. వెళ్ళు, స్నానం చేసిరా. నేను డిన్నర్ రెడీ చేస్తాను." గాయత్రి కళ్ళు తుడుచుకొని శరణ్య అందించిన టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. శరణ్యకి కూడా అంతా విచిత్రంగా, ఏదో సినిమాల్లా అనిపించింది. ఎవరీ గాయత్రి? ఎప్పుడో ఏడాదిన్నర క్రితం యథాలాపంగా పార్కులో చూసిన ఒక జంట. ఆ జంటని చూసి తను సరదాగా తేజకి చెప్పిన భవిష్యత్తు. ఆ భవిష్యత్తు నిజం కావడమేమిటి? ఒంటరిగా మిగిలిన ఈమె ఇప్పుడు ఇలా తన ప్రయాణంలో తారసపడటమేంటి? తను అనాలోచితంగా ఆమెని ఇంటికి తీసుకురావడమేంటి? తప్పు చేయలేదు కదా! ఆమె ఎవరో ఏంటో? అసలు ఆ రోజు తనకి అలా ఎందుకు అనిపించింది? తను అన్నందుకు ఈమె జీవితం ఇలా అయ్యిందా? లేక అలా అవుతుందనే తను ఊహించిందా? తనకి ప్రిడిక్షన్ తెలుసా? శరణ్యకి బాధతో కూడిన నవ్వొచ్చింది. ఆ రోజు గుల్మొహర్ చెట్టు కింద బెదురు కళ్ళతో బిడియంగా తనకి ఏమాత్రం జంటగా సరితూగని ఒక కుర్రాడితో కూర్చున్న ముగ్ధ మనోహర రూపం కళ్ళ ముందు కదిలింది. అప్పుడప్పుడే విచ్చుకుంటున్న పువ్వులాంటి అమ్మాయి ఒక లోఫర్‌తో కనిపిస్తే అంతకన్నా వాళ్ళ గురించి గొప్పగా ఊహించడానికి మనస్కరించలేదు. ఆ రోజు ఈ అమ్మాయిలో కనిపించిన సుకుమార్యం ఏది? ఆ అందం ఏది? కోటి నక్షత్రాల కాంతిలో వెలిగిపోయిన ఆ కళ్ళలో వెలుగేది? ఆ కళ్ళు ఇప్పుడు శోక సముద్రంలో మునిగిపోతూ తనని ఒడ్డుకి చేర్చి కాపాడే ఒక ఆత్మీయ హస్తం కోసం నిరీక్షిస్తున్నాయి. చంకలో ఇంకా కళ్ళు తెరవని పసివాడు. గాయత్రి రావడంతో శరణ్య ఆలోచనల నుంచి బయటపడి డైనింగ్ టేబుల్ వైపు నడుస్తూ "రా" అంది గాయత్రిని. గాయత్రి వచ్చి ఒదిగి కూర్చుంది కుర్చీలో. శరణ్య వంట మనిషి సిద్ధం చేసి ఉంచిన చపాతీ, టమాటా కూర ప్లేట్లో వేసి "తిను" అంది గాయత్రితో. గాయత్రి తల వంచుకొని ప్లేటు దగ్గరకు జరుపుకుంది. శరణ్య చపాతీ ముక్క తించుకొని తింటూ "ఇప్పుడు చెప్పు" అంది. గాయత్రి కొన్ని సెకండ్లు మాట్లాడలేదు. తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తూ అంది. "నేను చాలా తప్పు చేశానక్కా. పెద్ద తప్పు చేశాను. ఎప్పటికీ దిద్దుకోలేని తప్పు చేశాను." "ఏం తప్పు చేశావు?" గాయత్రి వెక్కుతూ జరిగింది. అంతా చెప్తూ అంది. "అమ్మానాన్నలు నన్ను 4 గోడల మధ్య బంధించి నా స్వేచ్ఛని, స్వతంత్రాన్ని అణిచివేస్తున్నారన్న కోపంతో 4 రోజులు నేను కనిపించకుండా పోతే వాళ్ళకే తెలుస్తుందని అలా వెళ్ళిపోయాను. నా నిర్ణయం నా జీవితాన్ని ఇలా సర్వనాశనం చేస్తుందని అనుకోలేదు. 4 రోజులు కనిపించకుండా పోవాలనుకున్న నాకు జీవితాంతం కనిపించకుండా వాళ్ళు పెద్ద శిక్ష వేశారు. ఇంకా ఈ జీవితంలో నేను వాళ్ళని చూడలేను." 2 చేతులతో మొహం కప్పుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది గాయత్రి. శరణ్య హృదయం బరువెక్కింది. ఏమని ఓదార్చాలో, ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. గొంతు సవరించుకొని అంది. "పోనీ ఒకసారి మీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రయత్నించకపోయావా? ఎంత కాదనుకున్నా నిన్ను కన్నవాళ్ళు. మమకారం ఎక్కడికి పోతుంది? ఈ ఆపద సమయంలో కాదంటారా?" "లేదు. నాకా అదృష్టం లేదు. మా వాళ్ళు అక్కడ లేరు. ఎక్కడ ఉన్నారో తెలియదు. నాన్న చనిపోయాడని చెప్పాడు మా పక్కింటి అంకుల్. నిజమో అబద్ధమో నాకు తెలియదు. తెలుసుకోవాలన్నా చెప్పేవాళ్ళు కూడా లేరు."
హైదరాబాదు ఒక మహాపట్నం. ఆ మహాపట్నంలో ఎక్కడని వెతకను? నాకు తెలుసు. నాన్న చాలా పట్టుదల మనిషి. సంప్రదాయాలను, ఆచారాలను నిష్టగా పాటించేవారు. ఎట్టి పరిస్థితుల్లో నన్ను క్షమించరు. అమ్మ అక్షరాల నాన్నకి సహధర్మచారిణి. ఆయన మాట జవదాటే ధైర్యం ఆవిడకు లేదు. ఇంకా అన్నయ్య సంగతి చెప్పనక్కర్లేదు. శ్రీరాముడులాంటివాడు. నాన్న మాటకి విరుద్ధంగా అస్సలు ప్రవర్తించడు. నేనే తప్పు పుట్టాను ఆ ఇంట్లో. నా వల్లనే ఆ ఇంట్లో సుఖశాంతలు నశించాయి. మీ అమ్మ నాన్నగారి పేరేంటి? అనుమానం నిర్ధాయించుకోవడానికి అడిగింది శరణ్య. నాన్న పేరు కోటేశ్వరరావు. అమ్మ అన్నపూర్ణ. 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 2 సార్లు గొనుక్కొని అడిగింది. మీ అమ్మగారు ఎలా ఉంటారు? గాయత్రి శరణ్య వైపు వింతగా చూస్తూ అంది. చాలా కలగా ఉంటుంది. నాకు అమ్మ పోలికే అంటారు అందరూ. ఎందుకలా అడుగుతున్నారు? శరణ్య సమాధానం చెప్పకుండా నిశితంగా గాయత్రి మొహంలోకి చూస్తూ కొన్ని క్షణాలు ఉండిపోయి తర్వాత అంది. ఇంకా ఏమీ ఆలోచించకుండా తిని పడుకో. విశ్రాంతి తీసుకో. రేపేం చెయ్యాలో ఆలోచిద్దాం. గాయత్రి ఆమె వైపు కృతజ్ఞతగా. శరణ్య డిన్నర్ ముగించి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని తేజకి ఫోన్ చేసింది. తేజ వెంటనే లిఫ్ట్ చేశాడు. హలో! వెళ్ళిపోయావా? సారీ డియర్. నిన్ను డ్రాప్ చేయడం కుదరలేదు. వెరీ సారీ అన్నాడు అపాలజిటిక్‌గా. అది సరే, నాకో చిన్న హెల్ప్ చేస్తావా? రేపు మార్నింగ్ అడిగింది. నాన్‌సెన్స్. చేస్తావా ఏంటి? చెయ్యి అని చెప్పు. సరే, అలాగే చెప్తాను. నీకు నేనున్న అపార్ట్‌మెంట్ తెలుసుగా? లిబర్టీలో. తెలియకేం? అక్కడేగా మన ప్రేమ పరిమళించింది. నవ్వింది శరణ్య. వెంటనే అక్కడికి వెళ్ళి నా ఫ్లాట్ ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉంటారు. ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ చేత నాతో మాట్లాడించు. ఎందుకు? ఎవరావిడ? ఆశ్చర్యంగా అడిగాడు. శరణ్య తనకి గాయత్రి కనిపించడం, తను ఇంటికి తీసుకురావడం చెప్పి చాలా విచిత్రంగా అయిన విషయం ఆ అమ్మాయిని మనం ఇందిరా పార్క్‌లో చూసాం. నీకు గుర్తుందా ఆ రోజు? అంటూ వివరంగా చెప్పి, నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళు ఈ అమ్మాయి పేరెంట్స్. ఈ అమ్మాయిని, బాబుని వాళ్ళకి అప్పచెప్తే నాకు కొంత రిలీఫ్‌గా ఉంటుంది అంది. ఏది? గుల్మోహర్ చెట్టు కింద ఆ రోజు కనిపించిన జంటలో ఆడపావురమా? అయ్యో పాపం! నీ జోస్యం ఫలించిందా? మై గాడ్! నాక్కూడా ఏదైనా జోస్యం చెప్తావా? కంగారుగా అడిగాడు. నవ్వి అంది. నవ్వుతున్నా కానీ నాకెందుకో చాలా గిల్టీగా ఉంది తేజ. పాపం ఆ అమ్మాయి పరిస్థితి చాలా దీనంగా ఉంది. తప్పకుండా రేపు ఉదయమే వెళ్ళి ఆవిడతో మాట్లాడించు. ప్లీజ్. అదేంటి శరణ్య! నాకు మాత్రం బాధ్యత లేదా? నీకేనా? నీ బాధ్యత నాది కూడా. తప్పకుండా వెళ్తా. సరేనా? మార్దవంగా అన్నాడు తేజ. థాంక్స్ తేజ. ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. మన ప్లాన్ ఫలిస్తే ఆ అమ్మాయి బతుకు నిలబెట్టిన వాళ్ళమవుతాం అంది. తప్పకుండా వెళ్తాను. సరేనా? తేజ మాట ఇవ్వడంతో ఎండ్ బటన్ నొక్కి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది శరణ్య. గాయత్రిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలన్న శరణ్య కోరిక తీరలేదు. తేజ శరణ్య కోరిక మేరకు లిబర్టీ వెళ్లి చూశాడు. కాని తలుపు తాళం, గోడకి టూలెట్ బోర్డు దర్శనమిచ్చాయి. అపార్ట్మెంట్ వాచ్‌మ్యాన్‌ని అడిగినా ఫలితం లేకపోయింది. ఏమీ చెప్పలేదని పెద్దాన్న ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆ ఇంటి వాస్తు బాగాలేదని ఖాళీ చేశారని చెప్పాడు. అదే విషయం తేజ శరణ్యకి ఫోన్ చేసి చెప్పాడు.
గాయత్రిని తల్లిదండ్రుల వద్దకు చేర్చి, అటు వాళ్ళ వేదన, ఇటు గాయత్రి కన్నీరు తుడవాలనుకుంది. రమేష్ మరణంతోనైనా ఆ పెద్దల మనసు కరిగి కూతుర్ని చేరదీస్తారని ఆశించింది. మొదటికే మోసం వచ్చింది. వాళ్ళు ఇంత తక్కువ సమయంలో ఇల్లు ఖాళీ చేయడమేంటి? ఆ ఇంటికి వచ్చి ఏడాది కూడా కాకుండానే షిఫ్ట్ అవ్వడం విచిత్రం. వాస్తు బాగాలేదు. అందుకే ఖాళీ చెయ్యాలి అనుకున్నారంటే, వాస్తు వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించి ఉంటుంది? పెద్దవాడు మానసికంగా నలిగిపోయి ఉండటం చేత ఆరోగ్యం మందగించి ఉంటుంది. ఇది వాస్తు ప్రభావం అనుకోవడం ఎంతవరకు సమంజసం? ఏది ఏమైనా ఆ అమ్మాయిని జాలిపడో, అనాలోచితంగానో తనతో తీసుకువచ్చింది. ఆమెకి ఒక దారి చూపాల్సిన బాధ్యత తన పైన ఉంది. ఈ ఇంట్లో ఎంతకాలం ఉంచుకోగలదు? ఇప్పుడు తను ఒంటరి. రేపు పెళ్ళయ్యాక తేజ వస్తూ వెళ్తూ ఉంటాడు. ఏమంటాడో? కొత్త కాపురంలో అభిప్రాయ భేదాలు వస్తే కష్టం. శరణ్య ఆలోచిస్తూ ఉండగానే వారం రోజులు గడిచిపోయాయి. శరణ్య త్వరగా లేచి రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. ఊళ్ళోనే ఉంటే మధ్యాహ్నం భోజనానికి వస్తుంది. ఇన్స్‌పెక్షన్స్‌కి వెళ్తే రాత్రి 8, 8:30కి వస్తుంది. నందిగామ చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల బాగోగులు చూసుకునే పెద్ద బాధ్యత ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయినా ఏమాత్రం చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో తన విధుల నిర్వహిస్తుంటుంది. గాయత్రికి మొదటి 2 రోజుల శరణ్య లేకుండా ఆ ఇంట్లో స్వతంత్రంగా ఉండటం, వంట మనిషి వంట చేసి పెడితే తినడం చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ శరణ్య వాత్సల్యం, ఆమె ఇచ్చిన చనువు త్వరగా పరిస్థితులకు అలవాటు పడేలా చేశాయి. రెండో రోజు నుంచే తను కూడా శరణ్యతో పాటే లేచి ఆవిడ వెనకాలే తిరుగుతూ ఆవిడకి ఏం కావాలో గమనించి తనే చేయడం మొదలుపెట్టింది. శరణ్య బ్రేక్‌ఫాస్ట్‌గా బ్రెడ్ టోస్ట్ కానీ, సెరియల్ కానీ తింటుంది. గాయత్రి తనే టోస్ట్ చేయడం నేర్చుకుంది. పాలు కాగబెట్టేస్తుంది. కాఫీ కలిపిస్తుంది. శరణ్య "అప్పుడే లేచావేంటి పడుకో" అని వారించినా "పర్వాలేదక్కా, రాత్రి బాగానే పడుకున్నాను" అంది. శరణ్య కూడా ఆ అమ్మాయికి కొత్త పోవాలన్న ఉద్దేశంతో పెద్దగా ఏమీ అనలేదు. శరణ్య వెళ్ళిన కాసేపటికి వంట మనిషి వస్తుంది. గాయత్రి ఆవిడకి కూరలు తరిగిస్తూ, అవి ఇవి అందిస్తూ ఆవిడతో కూడా కలిసిపోయింది. ఇల్లు శుభ్రంగా ఉంచడం, శరణ్య హడావుడిలో ఎక్కడికక్కడ వదిలేసిన బట్టలు, కాగితాలు, మేకప్ సామాగ్రి అన్నీ సర్దిపెట్టడం, వాలంటీరింగ్‌గానే చెయ్యడం మొదలుపెట్టింది. ఇదంతా శరణ్యకి బాగానే ఉంది కానీ, ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఎంతకాలం తనింట్లో పనిమనిషిగా వాడుకుంటాను? అనుకుంది. అలా అనుకున్న మర్నాడే అంగన్వాడికి ఇన్స్‌పెక్షన్‌కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాక ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ పిల్లలను చూసుకోవడానికి టీచర్స్ కొదువ ఉంది. ఆ విషయం తను ఇంతకు ముందే ఎంఆర్‌ఓ గారికి నోటు పంపింది. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గాయత్రిని తాత్కాలికంగా ఒక టీచర్‌గా నియమిస్తే వెంటనే ఎంఆర్‌ఓ సనత్ కుమార్‌కి ఫోన్ చేసింది. ఏదన్నా మాట్లాడాలంటే ఫోన్ చేస్తే చాలు అని అతను ఇంతకు ముందే చెప్పడంతో ఫోన్ చెయ్యొచ్చా లేదా అనే సంశయం బెరుకుపోయాయి. గాయత్రి విషయం చెప్పి, ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు. ఇంటర్ డిస్కనెక్ట్ చేసింది అనుకుంటా. డిపార్ట్‌మెంట్ నుంచి టీచర్స్‌ని అపాయింట్‌మెంట్ చేసేలోగా టెంపరరీగా ఆ అమ్మాయిని అపాయింట్ చేసుకునే అవకాశం ఉందా సార్? అని అడిగింది. అతను వెంటనే స్పందించాడు. తప్పకుండా తీసుకోండి. నేను పర్మిషన్ ఇస్తాను. అఫ్‌కోర్స్ మీ ప్రపోజల్ పంపాను. వాళ్ళ నుంచి రెస్పాన్స్ వచ్చిందాకా తాత్కాలికంగా తీసుకోవచ్చు. బై ద బై ఒక సూపర్వైజర్‌ని కూడా డిప్యూటేషన్ మీద తాత్కాలికంగా పంపిస్తున్నాను. మిగతా విషయాలు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి మిగతా వేకెన్సీస్ ఫిలప్ చేసేటప్పుడు ఈ అమ్మాయిని రెగ్యులర్ చేసే ఏర్పాటు చేస్తా అన్నాడు. శరణ్యకి
చాలా ఉత్సాహంగా, సంతోషంగా అనిపించింది. ఇలాంటి ఆఫీసరుంటే ఎన్ని మంచి పనులైనా చెయ్యొచ్చు అనుకుంది. ఆయనకి థాంక్స్ చెప్పి తేజకి ఫోన్ చేసింది. అతని ఫోన్ ఎంగేజ్ రావడంతో రాత్రికి చెప్పొచ్చులే అని తన పనిలో పడిపోయింది.